ఆపరేషన్ కగార్ పేరుతో అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసేందుకు మోదీ సర్కార్ కుట్ర చేస్తుందని మండిపడ్డారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య. చర్చలకు సిద్ధమని ప్రకటించినా బూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ మావోయిస్టులను ఊచకోతకొస్తున్నారన్నారు. ఫేక్ ఎన్కౌంటర్లను నిరసిస్తూ రేపు విజయవాడలో నిరసన సభను నిర్వహించనున్నట్లు ప్రకటించారు ఈశ్వరయ్య. ఆర్థిక సంపదను కార్పొరేట్ శక్తులకు అడవులను అప్పగించడానికి చేస్తున్నటువంటి హిడెన్ ఎజెండాలో భాగంగానే ఈరోజు ఆపరేషన్ కగార్ నడుస్తూ ఉంది అన్నట్టు. శాంతి చర్చలకు వాళ్ళు వస్తామంటున్నారు, ఆయుధాలు వదులుతామంటున్నారు. కాబట్టి వారిని పిలిచి మాట్లాడాలంటే నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి ఏమాత్రం కూడా కనీసం సోయి కూడా లేకుండా పోతా ఉంది. విజయవాడలో వైద్యం కోసం వచ్చినట్టు వాళ్ళు తీసుకొని పోయి కాల్చి చంపినారనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఫేక్ ఎన్కౌంటర్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం, కేంద్ర ప్రభుత్వం నరమేధానికి పాల్పడడం, ఇది ప్రజాస్వామికవాదులు, పౌర హక్కులు కోరుకునే వాళ్ళు ఏమాత్రం కూడా సహించేటువంటిది, సమర్థించేటువంటి విషయం కాదని రేపు నవంబర్ 23వ తారీఖు నాడు విజయవాడ కేంద్రంగా ఈ యొక్క నిరసన సభను ఏర్పాటు చేయడానికి మేము సిద్ధమైన